హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు వింత స్వార్థం. ఈ కథను రచించిన వారు డాక్టర్ జొన్నలగడ్డ మార్కండేయులు గారు. వెదిరేశ్వరం అనే గ్రామంలో ఎల్లాయమ్మ అనే మంత్రసాని ఉండేది. నెలలు నిండి కాన్పు వచ్చే సమయంలో ఆ చుట్టుపక్కల గ్రామాలలో అందరూ ఎల్లాయమ్మనే పిలిచేవాళ్ళు. తల్లి బిడ్డల పాలిట మంచి హస్తవాసి గల రక్షణ దేవతగా ఆమె పేరు పొందింది. ఒకరోజు ఆమె ఏదో గ్రామంలో పురుడు పోసి వస్తున్నది. వెదిరేశ్వరం పొలిమేరలలో ఒక చెట్టు క్రింద కొందరు ఆడవాళ్లు ఒక మేనా చుట్టూ మూగి ఉన్నారు. ఆడవాళ్లలో ఒక ఆమె ఎల్లాయమ్మను గుర్తించి, ఎల్లాయమ్మ, మన జమీందారు గారి కోడలు మన గ్రామంలోని విదురాశ్రమం చూడటానికి వచ్చారు. ఆవిడ ఇప్పుడు 7వ నెల గర్భిణీ మాత్రమే, కానీ పరిస్థితి చూస్తుంటే కాన్పు లక్షణాలు కనిపిస్తున్నాయి అన్నది. ఎల్లాయమ్మ మేనాలో ఉన్న జమీందారు కోడల్ని పరీక్షించి, ఖచ్చితంగా ఇవి కాన్పు లక్షణాలే, త్వరగా మా ఇంటికి తీసుకొని పోదాము అని బోయీలను తొందరపెట్టి పరిచారికల సహాయంతో తన ఇంటికి తీసుకొని వెళ్ళింది. కాన్పు సవ్యంగా జరిగి మగపిల్లవాడు పుట్టాడు. ఈ వార్త తెలిసి జమీందారు, కొడుకు ఇంకా ఇతర పరివారము ఎల్లాయమ్మ ఉంటున్న చిన్న పెంకుటింటికి చేరుకున్నారు. ఎల్లాయమ్మ జమీందారితో, ప్రభు, నెలలు నిండకపోయినా 7వ నెలలో కాన్పు ప్రమాదకరమైంది కాదు. క్షమించండి, మీ వంటి మహారాజులకు కావలసిన సదుపాయాలున్న ఇల్లు కాదు నాది అన్నది. జమీందారు తృప్తిగా తలాడించి, నీ హస్తవాసు గురించి వినటమే కాదు, ఇవాళ ప్రత్యక్షంగా చూశాను. నీకిక్కడ సమస్త సదుపాయాలు చేస్తాను. రాజవైద్యులు ఇక్కడికే వచ్చి నా మనవుడిని కోడలిని చూస్తారు అన్నాడు. ఆ రోజుతో ఎల్లాయమ్మ జాతకమే మారిపోయింది. ఆమె ఇంటికి అన్ని సదుపాయాలు ఏర్పడ్డాయి. వారం గడిచాక జమీందారు ఎల్లాయమ్మ భర్త ఈశ్వరయ్యను పిలిచి అప్పటికప్పుడు 4 ఎకరాల పొలము బహూకరించాడు. జమీందారు కోడలు అక్కడి నుంచి వెళ్ళిపోయే రోజున ఎల్లాయమ్మతో, నువ్వు నన్ను నా బిడ్డను కాపాడిన దేవతవు, నీకు గనక కూతురు పుడితే నా కోడల్ని చేసుకుంటాను అన్నది. ఎల్లాయమ్మ చేతులు జోడించి, నేను చేసింది నా వృత్తి ధర్మం. ఇప్పటికే జమీందారు గారు నా పేద స్థితిని మార్చేశారు. ఈ అదృష్టం చాలు. మీ పేరు చెప్పుకొని సుఖంగా బ్రతుకుతూ ఉంటాము. నాకు ఏమాత్రమూ దురాశ లేదు అన్నది. ఎల్లాయమ్మకి ఇప్పుడు పేరు ప్రతిష్టలతో పాటు మంచి భవంతి, పొలము ఏర్పడటంతో జీవితము చాలా సుఖంగా సాగిపోతున్నది. 4 సంవత్సరాల తర్వాత ఆమెకు ఒక కూతురు పుట్టింది. ఎల్లాయమ్మ ఆమెకు రాగిణి అని పేరు పెట్టింది. కాలము చాలా వేగంగా గడిచిపోయింది. జమీందారు వృద్ధుడయ్యాడు. ఆయన కొడుకు జమీందారీ బాధ్యతలు స్వీకరించాడు. మనవడు కళ్యాణవర్మ 20 ఏళ్ల యువకుడయ్యాడు. ఎల్లాయమ్మ కూతురు రాగిణి మంచి అందగత్తెగా పేరు తెచ్చుకుంది. ఆ సంవత్సరము విదిరేశ్వరాలయము బ్రహ్మోత్సవాలకు వచ్చిన జమీందారు కుటుంబము ఎల్లాయమ్మని, రాగిణిని చూడటము తటస్థించింది. కళ్యాణవర్మ తల్లి ఎల్లాయమ్మను ఆప్యాయంగా పలకరించింది. రాగిణిని చూడగానే ఆమెకు కోడల్ని చేసుకుంటానన్న మాట గుర్తుకు వచ్చింది. నీ కూతురు చాలా అందగత్తే, నాకు స్వతంత్రం గనక ఉంటే నీ కూతుర్ని తప్పకుండా నా కోడల్ని చేసుకునేదాన్ని అన్నది కళ్యాణవర్మ తల్లి ఎల్లాయమ్మతో. ఎల్లాయమ్మ నవ్వి ఊరుకున్నది. అయితే కళ్యాణవర్మ ఆ మాటలు విని తల్లిని విషయమేమిటని అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో అతడు రాగిణిని కలుసుకొని తన తల్లి ఆశపడుతున్నట్టుగా రాగిణిని వివాహం చేసుకొని తల్లికి ఆనందం కలిగించాలని అనుకుంటున్నట్లుగా చెప్పాడు. కానీ రాగిణి వంశప్రతిష్టతో ముడిపడిన జమీందారీ వంశము మీది. మంత్రసానితో వియ్యము లోకము మెచ్చదు. అన్నిటికన్నా మీ కుటుంబ సభ్యుల ఆగ్రహావేశాలను ఎదుర్కొనే శక్తి మీకు గాని మా కుటుంబ సభ్యులకు గాని లేదు అన్నది. ఇందుకు కళ్యాణవర్మ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఎలాగో ఈ విషయము వృద్ధ జమీందారు చెవిలో పడింది. ఆయన రాగిణి జాతకాన్ని తెప్పించి రహస్యంగా జ్యోతిష్కుల చేత పరిశీలింపచేశాడు. ఆమె జాతకంలో మహారాణి యోగంతో పాటు రాజమాత యోగం కూడా ఉన్నదని తెలియటంతో ఉలిక్కిపడ్డాడు. ఈ విషమ పరిస్థితిని మొగ్గలోనే తుంచేయాలంటే
కళ్యాణవర్మకి వెంటనే తగిన సంబంధం చూసి పెళ్లి చేసేయాలని అందుకు ఆయత్తం కాసాగాడు. కానీ అంతలో ఎవరూ ఊహించని ఒక దుర్ఘటన జరిగింది. ఒక రోజున కళ్యాణవర్మ వాహ్యాళికి బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో హఠాత్తుగా మేఘాలు కమ్ముకుని వచ్చి ఉరుములు మెరుపులతో పెద్ద వాన ప్రారంభమైంది. కళ్యాణవర్మకు ఒక అడుగు దూరంలో పిడుగు పడటంతో అతడు గుర్రం ఎదిరించి జారిపడి స్పృహ కోల్పోయాడు. అతన్ని ఇంటికి చేర్చారు. అయితే పిడుగుపాటుకు అతడికి చూపు పోయింది. వైద్యులు పరీక్ష చేసి మళ్ళీ ఒకసారి అలాంటి అనుకోని సంఘటన జరిగి చూపు రావాలి తప్ప వైద్య సహాయంతో ఇప్పటికిప్పుడు చూపు వచ్చే అవకాశం లేదని చెప్పారు. జమీందారు కుటుంబం అంతా విచారంలో మునిగిపోయింది. ఆ మర్నాడు వృద్ధ జమీందారు కళ్యాణవర్మతో, మీ అమ్మ ఏ ముహూర్తాన అన్నదో కానీ ఆ మంత్రసాని కూతురు నీకు భార్య కావాలని విధి రాశాడేమోననిపిస్తున్నది. నువ్వా రాగిణిని వివాహమాడేందుకు ఇష్టపడ్డావని తెలుసుకున్నాను. అసహాయ స్థితిలో ఉన్న నిన్ను కనిపెట్టుకుని ఉంటూ సేవలు చేసే మనిషి అవసరం ఉంది. ఆమె నీకు భార్యగా రావటానికి మేము అభ్యంతర పెట్టము అన్నాడు. ఇందుకు కళ్యాణవర్మ కొద్దిసేపు ఆలోచించి అంతా మీ ఇష్టం అనేశాడు. ఎల్లాయమ్మకు వార్త చేరింది. ఆమె రాగిణితో, వాళ్ళెంత జమీందారులైనా ఒక గుడ్డివాడికి భార్యగా నిన్ను చూడలేను. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోకు అన్నది. తల్లి మాటలకు రాగిణి అడ్డంగా తలాడించి, మనము బలహీనులము, జమీందారును కాదంటే మనం చాలా చిక్కుల్లో పడతాము. నేను ఈ పెళ్లికి మనసారా ఒప్పుకుంటున్నాను అన్నది. ఈ సంగతి విని జమీందారు కుటుంబము అట్టహాసంగా ఎల్లాయమ్మ ఇంటికి వచ్చారు. ప్రధానం చీర నగలు తీసుకొని రాగిణి ఉన్న గదిలోకి వచ్చిన కళ్యాణవర్మ తల్లి రాగిణిని చూసి ఆశ్చర్యపోయింది. రాగిణి కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నది. ఆమె కళ్యాణవర్మ తల్లితో, నా భర్త చూడని లోకాన్ని నేను కూడా చూడదలుచుకోలేదు. ఒక జమీందారీ వంశంలోకి అడుగుపెడుతున్న నేను గాంధారీదేవిని ఆదర్శంగా తీసుకున్నాను అన్నది తొణక్కుండా. వచ్చిన వాళ్ళందరూ రాగిణి చేసిన పని జమీందారీ వంశపు స్థాయికి తగినట్లుగా ఉన్నదని మెచ్చుకోసాగారు. అయితే ఒక్క వృద్ధ జమీందారుకు మాత్రము రాగిణి ఆంతర్యము అర్థమైంది. ఆయన ఆశీస్సులిచ్చే నెపంతో ఏకాంతంలోకి పిలిచి ఆమెతో, రాగిణి, నువ్వు చాలా తెలివైన దానివి. నువ్వు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన దానివి. గుడ్డివాడైపోయిన కళ్యాణవర్మకు భార్య ముసుగులో నిన్నొక పని మనిషిగా చేయాలనుకున్నాను. కానీ నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని లోకం దృష్టిలో పతివ్రత స్థాయికి ఎదిగిపోయి భర్తతో సమానంగా జమీందారీ వంశపు సేవలందుకునే నీ ఆలోచనను నేను పసిగట్టాను. నువ్వు నా దృష్టిలో స్వార్థపరురాలివి. అయినా లోకం దృష్టిలో పతివ్రతగా ఉన్న నీ వింత స్వార్థాన్ని లోకము ఏనాడూ తప్పు పట్టకుండా నా జమీందారీ వంశంలోకి నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అన్నాడు. అందుకు రాగిణి, ఎవరిది వింత స్వార్థమో మునుముందు మీకే తెలుస్తుంది. అయినా నన్ను మీ ఇంటి కోడలుగా చేసుకుంటున్నందుకు సర్వదా కృతజ్ఞురాలిని అన్నది. రాగిణితో కళ్యాణవర్మ వివాహం జరిగింది. ఆ తర్వాత 2 నెలలకు ఉరుములు మెరుపులతో తొలకరి వానలు ప్రారంభమైనాయి. ఒకనాటి మధ్యాహ్నం వేళ కళ్యాణవర్మ మేడపై అంతస్తులోని నడవాలో పెద్ద ఆసనం పైన కూర్చొని ఉండగా అక్కడికి దగ్గరలోనే ఉన్న మామిడి చెట్టుపైన ఉరుముతో పాటు పెద్ద పిడుగు పడింది. పిడుగుపాటుకు బెంబేలు పడిపోయిన అతడు చిన్నగా అరిచి ఆసనంలో ఓ పక్కకు ఒరిగిపోయి కొంతసేపు చలనం లేకుండా ఉండిపోయాడు. సంగతి తెలిసిన జమీందారు కుటుంబమంతా ఆదుర్దాగా అక్కడికి వచ్చారు. కొంతసేపు తర్వాత కళ్యాణవర్మ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రాగిణి కేసి ఆశ్చర్యపడుతూ చూసి, ఆహా, నాకు తిరిగి చూపు వచ్చింది. ఒక పిడుగు హరించిన చూపును మరొక పిడుగు ప్రసాదించింది. అది సరే రాగిణి, ఆనాటికన్నా ఈనాటి నీ అందము నాకు మరింత ఆనందం కలిగిస్తున్నది అన్నాడు. అందుకు రాగిణి చిన్నగా నవ్వుతూ, నా అందం సంగతేమో కానీ మీ హృదయ సౌందర్యం మాత్రము ఎప్పుడూ అద్భుతమైనదే. నన్ను చూసిన నాటి నుంచి మీరు నా పట్ల చూపుతున్న ప్రేమ, నన్ను పెళ్లాడటానికి మీరు చేసిన అపూర్వ ప్రయత్నము అంతా మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను కదా అన్నది. కళ్యాణవర్మ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు.
రాగిణి పతివ్రత ధర్మం వలనే కళ్యాణవర్మకు పోయిన చూపు వచ్చిందన్న కీర్తి రావడంతో జమీందారీ కుటుంబంలో గౌరవించదగిన గొప్ప వ్యక్తిగా అందరి మన్ననలు పొందింది రాగిణి. మరొక కథ పేరు ఇద్దరు విద్వాంసులు. ఈ కథను రచించిన వారు హరిలాల్ గారు. సిక్కులకు మహాప్రవక్త అయినటువంటి గురునానక్ సంగీత ప్రియుడు. దేవుడి మీద ధ్యానం కుదరటానికి మధురమైన సంగీతమే మంచి సాధనమని నమ్మినవాడు. అందుచేత నానక్ భక్తిభరితమైన గానం చేసి తరుణోపాయం పొందవలెనని నిశ్చయించుకున్నాడు. తన మత ప్రచారం కోసము నానక్ రోజుకొక ప్రదేశము సంచారం చేస్తూ ఉండేవాడు. ఆ సంచారంలో ఆయనకు సంగీతం వినిపించటానికని భాయ్ మార్దానా అనే గొప్ప విద్వాంసుడు వెంటనుండేవాడు. మార్దానా ఎంతో చక్కగా భక్తి కీర్తనలను పాడి వినేవారికి తన్మయత కూర్చేవాడు. గురునానక్ ఏర్పరిచిన ఈ సంప్రదాయాన్ని సిక్కు గురువులందరూ అనుసరిస్తూ వచ్చారు. గురువులలో 5వ వాడైన అర్జున్ దేవ్ తరంలో ఆయన వద్ద శాంత, బల్వంత అనే 2 విద్వాంసులు ఉండేవారు. ఆ 2 అన్నదమ్ములే. ఇద్దరు చాలా కాలము వారి గాన మాధుర్యంతో గురుదేవుడైన అర్జున్ దేవుని భక్తులందరినీ మెప్పించి ఎక్కువైన ఆదరం పొందారు. ఇలా ఉండగా కొంతకాలానికి విద్వాంసులైన శాంత, బల్వంతులకు పెళ్లాడదామని బుద్ధి పుట్టింది. పెళ్లి చేసుకోవటం అంటే మాటలా? బోలెడంత డబ్బు కావాలి. సరే, సోదరులిద్దరూ ఒకనాడు గురువు వద్దకు వెళ్ళి వారి కోరికను వెల్లడించారు. ధన సహాయం కోరారు. ఈ మాట విని అర్జున్ దేవు చాలా సంతోషించాడు. ఇంతకంటే నాకు కావలసిందేమిటి? తప్పక సాయం చేస్తాను. మీకు ఎంత ధనం కావాలో చెప్పండి అన్నాడు గురుదేవు. దానికి వారిద్దరూ కూడబలుకుని, గురూజీ, ఈరోజు సాయంకాలము భజన సమయంలో భక్తులు అర్పించే ధనం ఇస్తే మాకు సరిపోతుంది అన్నారు. వారి కోరిక ప్రకారము ఆనాటి సాయంత్రము భక్తుల వల్ల పోగైన కానుకలను గురుదేవు వారికిచ్చాడు. చూడగా ఆనాడు పోగైన ధనము చాలా కొద్దిగా ఉన్నది. ఈ గురుదేవు కావాలనే ఇలా చేసి ఉంటాడు. ముందుగా ఏదో ఏర్పాటు చేయటం వలనే ఇవాళ ఇంత స్వల్పధనం పోగైంది. లేకపోతే ఏమిటి అని అపోహపడి వాళ్ళిద్దరూ చిరచిరలాడుతూ భజన కూటం నుంచి లేచి వెళ్ళిపోయారు. మరునాడు మామూలు వేళకు శాంత, బల్వంతులు భజనకు రాలేదు. అర్జున్ దేవు వారికి కబురు పంపాడు. ససేమిరా రాము అన్నారు వాళ్ళు. అలా అని ఊరుకోలేదు. మేము చేసే మధుర గానం వలనే భజనకు ఇంతమంది జనం వస్తున్నారు. మా వల్లనే గురువుకు ఖ్యాతి వస్తున్నది. ఇప్పుడే కాదు, మొట్టమొదటి సిక్కు గురువైన నానక్కు కూడా తన సంగీత విద్వాంసుడైన భాయ్ మార్దన్ వలనే యశస్సు ఆర్జించాడు అన్నారు. ఈ ప్రసంగానికి అర్జున్ దేవు చాలా ఖేదపడ్డాడు. వెంటనే తాను శాంత, బల్వంతుల ఇంటికి స్వయంగా వెళ్ళి పిలిచాడు. కానీ వాళ్ళు గురువుకు కూడా అదే సమాధానం ఇచ్చారు. మహామహుడైన గురునానక్కును కించపరుస్తూ మాట్లాడటంతో ఆ సోదరుల మీద అర్జున్ దేవుకు కోపం వచ్చింది. దేవుణ్ణి స్తుతించటానికి వినియోగించని మీ సంగీత విద్య మీకు పనికిరాకపోవునుగాక అని శపించి వేశాడు. గురుదేవుని వాక్శుద్ధి వలన అప్పటి నుంచి ఆ సోదరులకి నాలుకలు స్వాధీనం తప్పినాయి. వాళ్ళు యాతన పడ్డారు. తిండి నోటికి పోవటానికి కూడా కష్టమైపోయింది. అక్కడ అర్జున్ దేవు భజనకు వచ్చిన వారందరితోనూ నిశ్చల భక్తితో దైవ ప్రార్థన చేయండి, మీ ఇష్టమైన వాద్యాలు చేత పట్టుకొని కీర్తనలు పాడండి అని ఆదేశించాడు. ఆ మాటలతో అక్కడ సమావేశమైన అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వాద్యాన్ని తీసుకొని గొంతెత్తి భగవన్నామస్మరణ ప్రారంభించారు. గురుదేవ్ చెప్పినట్లుగానే అక్కడ సంగీతం ఏమీ చేతకానివాడు సైతము ఎంతో అద్భుతంగా అనుభవజ్ఞుడిలాగా పాడసాగాడు. ఎప్పుడూ చూచి ఎరగని వాద్యాలు కూడా వారు ఎంతో చక్కగా వాయించగలిగినారు. కొంతకాలానికి శాంత, బల్వంతులు తమ తప్పు తెలుసుకున్నారు. గురుదేవుని ఎదుటపడటానికి మొహం చెల్లక స్నేహితుల ద్వారా క్షమాపణ చెప్పుకున్నారు. అందుకు గురుదేవుడు ఉగ్రుడై భగవంతుడు ప్రసాదించిన కంఠ మాధుర్యాన్ని
భగవంతుడి కోసం పాడే గీతాలకు వినియోగించటానికి నిరాకరించిన వాళ్లకు క్షమాపణ ఏమిటి? ఇటుపై ఈ విషయంలో నాతో మాట్లాడటానికి ఎవరైనా వస్తే అలాంటి వారి ముఖానికి మసిపూసి గాడిదను ఎక్కించి ఊరేగింపు చేయిస్తాను అన్నాడు. అర్జున్ దేవ్ ఇలా అనేసరికి ఎవరూ కూడా వారి తలుపున వకాల్తా పుచ్చుకొని ఎదురుకు వెళ్ళలేకపోయారు. ఏమీ లాభం లేదని తేలిపోగానే శాంత బల్వంతులు లాహోరు పోయి లాథాజీ అనే మహానుభావుని శరణుజొచ్చారు. లాథాజీ ఆ ప్రాంతంలో పేరు పొందిన పరోపకారి. పరోపకృతి కోసము ఎంతటి త్యాగాన్నైనా చేయగల పుణ్యాత్ముడు. ఆ సోదరులు పోయి తమకు కలిగిన పరాభవం చెప్పుకోగానే లాథాజీకి కరుణ కలిగింది. సరే, మీరు వెళ్ళండి, నేను కనుక్కుంటాను అని చెప్పి వాళ్ళని పంపించి వేశాడు. వాళ్ళు వెళ్ళగానే లాథాజీ ముఖమంతా మసిపూసుకొని గాడిదనెక్కి ఊరేగుతూ అర్జున్ దేవ్ వద్దకు బయలుదేరాడు. లాథాజీ అమృతసర్ చేరుకునేసరికల్లా గొప్ప కోలాహలం ప్రారంభమైంది. పురుషులు, స్త్రీలు, పిల్లలు గుంపులు గుంపులుగా చేరి పెద్దగా గోల చేయసాగారు. ఇదేమిటా హడావుడి అని కనుక్కోగా ఆ వేషంతో వస్తున్న లాథాజీని చూసి అందరూ ఆశ్చర్యపోయినట్లు తెలియవచ్చింది. వీధులలో ఊరేగుతున్న ఆ మహానుభావుణ్ణి ఈ రూపంలో చూడగానే ప్రజలు విస్మయంతో పోయి గురుదేవుడితో చెప్పారు. అందరితో పాటు అర్జునదేవునికి ఆశ్చర్యం కలిగింది. భాయ్ లాథాజీ కనపరిచిన పరోపకార బుద్ధికి అపరిమితంగా సంతోషించాడు. ఆయనకు దర్బారులో సమస్తమైన మర్యాదలు చేసి శాంత బల్వంతులను క్షమించి లాథాజీని సంతోషపెట్టాడు. ఆనాటి నుంచి శాంత బల్వంతులు బుద్ధి తెచ్చుకొని వారి సంగీత ప్రజ్ఞను దైవ సంకీర్తన కోసమే వినియోగించి ధన్యులయ్యారు. నాటి నుంచి మహానుభావుడైన లాథాజీకి లాథా పరోపకారి అనే బిరుదు సార్థకమై నిలిచింది. శాంత బల్వంతులలో గొప్ప పరివర్తన కలిగింది. మరొక కథ పేరు రహస్యం. ఈ కథను రచించిన వారు పి. నన్నప్ప గారు. చంపానగరంలో పూర్వము ఒక సంపన్న బ్రాహ్మణ గృహస్థుడు ఉండేవాడు. అతనికి లేకలేక ఒక స్త్రీ శిశువు కలిగింది. ఆమె పేరు సుభద్రాంగి. ఆ శిశువును గురించి జ్యోతిష్కులు 2 విషయాలు ఖచ్చితంగా చెప్పారు. ఆమె పరాక్రమశాలి అయిన ఒక సార్వభౌమునికి భార్య అవుతుందని, 2 పుత్రులు కలుగుతారని, వారిలో ఒకడు చక్రవర్తి కాబోతాడని, రెండవవాడు సంసారం త్యజించి సన్యాసి అవుతాడని. కూతురును గురించిన ఈ మంచి మాటలకు ఆ బ్రాహ్మణుడు అంతులేని సంతోషాన్ని పొందాడు. ఆమె పెరిగి పెద్దదైతున్న కొద్దీ బ్రాహ్మణుని ఆశలు అతిశయింపసాగినాయి. చూడగా ఆమె అతిలోక సౌందర్యవతి, సర్వలక్షణ సమిన్వత. ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి బ్రాహ్మణుడు తన ఉనికి చంపానగరం నుంచి రాజధాని నగరమైన పాటలీపుత్రానికి మార్చాడు. అప్పుడు పాటలీపుత్రానికి ప్రభువు బిందుసారుడు. ఆయనకు ఎంతోమంది భార్యలున్నారు. అందరు భార్యలకు బిడ్డలు పుట్టారు. పట్టమహిషికి పుట్టిన పెద్ద కొడుకు పేరు సుషీముడు. పాటలీపుత్రం చేరుకున్న బ్రాహ్మడు ఒక రోజున తన కుమార్తెను రాజదర్శనానికి తీసుకుని వెళ్ళి, ప్రభు, అన్ని విధాలా తగి ఉన్నటువంటి ఈ నా కూతురిని ఏలికకు సమర్పించుకుంటున్నాను, రాణిగా స్వీకరించవలసింది అని కోరాడు. ఇందుకు రాజు సమ్మతించి ఆమెను అంతఃపురానికి పంపించాడు. తక్కిన రాణులతో పాటు సుభద్రాంగికి కూడా ఒక నివాస గృహము ప్రత్యేకించారే కానీ సుభద్రాంగి అక్కడకు చేరినప్పటి నుంచి అంతఃపురంలో కలకలం బయలుదేరింది. తక్కిన రాణులందరికీ ఈమె పైన అసూయ కలిగి రోజురోజుకి వృద్ధి కాజొచ్చింది. వారందరూ కలిసి సుభద్రాంగి పైన రాజుకి రోత కలిగేటటువంటి పరిస్థితులెన్నో కల్పించారు. వారెన్ని చేసినా ఎన్ని చెప్పినా సుభద్రాంగి సుగుణాలకి సౌందర్యానికి మెచ్చుకొని రాజు ఆమెను కూడా తన భార్యగా చేసుకున్నాడు. బిందుసారుడికి సుభద్రాంగి వలన అశోకుడు, విగతశోకుడు అని 2 కొడుకులు పుట్టారు. కానీ పరిస్థితులు విషమించటం వలన క్రమంగా రాజుకి సుభద్రాంగి మీద, ఆమె కొడుకులు 2 మీద ఆపేక్ష తగ్గిపోచొచ్చింది. రాజుకి ఆపేక్ష తగ్గటంతో సుభద్రాంగికి, ఆమె కొడుకులకి కష్టపు రోజులు దాపురించినాయి.
రాజుకు పింగళి వస్తుడనే బౌద్ధ భిక్షువు పైన ఎంతో భక్తి. ఒక రోజున రాజు ఆయనను ఆహ్వానించి, ఉపాధ్యాయ, విశాలమైన నా సామ్రాజ్యాన్ని శాసించటానికి నా తర్వాత రాకుమారులలో ఎవరికి అర్హత సమర్థత ఉన్నదో తెలుసుకోవాలి. ఇందుకోసం పరీక్ష పెట్టి ఎవరు అర్హులో మీరు నిర్ణయించాలి అన్నాడు. నగరానికి వెలుపల ఉద్యానవనంలోని సువర్ణ మండపం వద్ద రాజపుత్రులందరూ సమావేశం కావటానికి తగిన ఏర్పాటులు జరిగినాయి. రాజు వచ్చాడు, పింగళి వస్తుడు వచ్చాడు. అందరూ చేరుకున్నారు అక్కడికి. ఒక్క అశోకుడు మాత్రము అక్కడ కనపడలేదు. ఎందుకంటే అతనికి పిలుపు వెళ్ళనే లేదు. అక్కడ సుభద్రాంగి అశోకుని పిలిచి, నాయనా, రాజకుమారులందరూ పరీక్షకు గాను సువర్ణ మండపానికి వెళ్ళారు. నువ్వు కూడా వెళ్ళటం భావ్యం కాదా అన్నది. అందుకు పిన్నవాడు, అమ్మా, నన్ను చూడటానికే నాన్నగారు అసహ్యపడతారు. అటువంటప్పుడు నేను వెళ్ళి ఆయన ఎదుట పడటం ఏం బాగుంటుంది అని తన మనసులోని బాధను వెల్లడించాడు. ఏమైనా సరే వెళ్ళే తీరాలని తల్లి పట్టుబట్టింది. తల్లి మాటని జవదాటలేకపోయాడు అశోకుడు. పసివాడు బయలుదేరిపోయే ముందు తల్లి కొంచెము శాల్యాన్నము పెరుగు మట్టి పాత్రలో పెట్టి కట్టి ఇచ్చింది. అశోకుడు పోతూ ఉండగా దారిలో మంత్రి కుమారుడైన రాధాగుప్తుడు ఎదురయ్యాడు. రాధాగుప్తుడు అశోకుని క్షేమం కోరినవాడు. స్నేహితుడికి ఒక వాహనం సమకూర్చి సువర్ణ మండపంలో జరగబోయే పరీక్షకు అశోకుణ్ణి కూడా పంపుదామని తాపత్రయపడ్డాడు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి వాహనం దొరికింది కాదు. చివరకు రాజుగారి ఏనుగుల శాలలో ఒక ముసలి ఏనుగు కనిపించగా దానిని అశోకునికి ఇచ్చి పరీక్షకు వెళ్ళమన్నాడు. అశోకుడు సువర్ణ మండపం చేరుకునేసరికే రాజకుమారులందరూ వారి వారికి ఏర్పాటు చేసిన ఉచితాసనాలలో కూర్చొని ఉన్నారు. వారు కూర్చోగా ఒక్క చోటు కూడా ఖాళీ లేదు. ఇది చూసి అశోకుడు నేల మీదనే కూర్చున్నాడు. అశోకుడు అక్కడికి రావటం కానీ కూర్చోవటం కానీ ఒక్కరూ గమనించనే లేదు. అందరూ పరీక్ష సందడిలో మునిగి ఉన్నారాయే. పరీక్షా సమయం వచ్చింది. పింగళి వస్తుడు తన చుట్టూ కూర్చొని ఉన్న రాజకుమారుల ముఖాలన్నీ పరిశీలించి చూశాడు. అశోకుని ముఖంలో గోచరించినట్లుగా రాజలక్షణాలు మరెవ్వరి ముఖాలలోనూ కనపడలేదు. అయితే ఈ పిన్నవాని యందు రాజుకు అయిష్టతగా ఉందన్న సంగతి ఉపాధ్యాయుడు ఎప్పుడో గ్రహించాడు. నిజమైన ఈ ఉద్దేశము వెల్లడిస్తే రాజుకు కోపం వస్తుంది కనుక నేర్పుతో నిజం వెల్లడించవలసిన పరిస్థితి ఏర్పడింది పింగళి వస్తుడికి. ప్రభు, ఇప్పుడు ఇక్కడ సమావేశమైన రాజకుమారులలో ఎవరైతే శ్రేష్టమైన వాహనాన్ని ఎక్కి వచ్చారో అతడే మీ తర్వాత మగధ రాజ్యానికి సార్వభౌముడైతాడు అని చెప్పాడు. రాజకుమారులలో కొందరు చక్కని గుర్రాల మీద మరికొందరు అందమైన రథాల మీద ఎక్కి వచ్చారు. గురువుగారి మాట వినగానే ఎవరికి వారే, నేను శ్రేష్టమైన వాహనాన్ని ఎక్కి వచ్చాను కనుక నేనే రాజునైతాను అని వారిలో వారు అనుకొని ఉత్సాహపడ్డారు. ఎవరి మటుకు వాళ్లే, నన్ను గురించే గురువుగారు ఇలా చెప్పి ఉంటారు అని అనుకోసాగారు. తన పెద్ద కుమారుడైన సుశీముణ్ణి ఉద్దేశించి గురువు అలా చెప్పి ఉంటాడని తలిచాడు రాజు. అయినా ఒక నిర్ణయానికి రాలేక గురువు అభిప్రాయం అడిగాడు. అందుకు పింగళి వస్తుడు, ప్రభు, ఎంత ముసలిదైనా ఏనుగుకు ఉండే గౌరవము మరి ఏ వాహనానికి లేదు. గజారోహణం అనేది సామాన్య విషయం కాదు అన్నాడు. ఈ సమాధానము రాజుకు తృప్తి లేకపోయింది. ఉపాధ్యాయ, దయ ఉంచి రాజకుమారులని మరొకసారి పరీక్షించండి అని మళ్ళీ కోరాడు. గురువు మళ్ళీ మునుపటి విషయాలనే రెట్టించుతూ, మహారాజా, ఇక్కడికి వచ్చిన రాజకుమారులలో ఎవరి వాహనము, ఆసనము, భోజనము, పానీయము, భోజన పాత్ర శ్రేష్టమైనవో అతడే మీ తరువాత సింహాసనం అధిష్ఠిస్తాడు, సందేహం లేదు అని అనేక విధాలా నొక్కి చెప్పాడు. రాజుకు ఇదేమీ నచ్చలేదు, పైగా అర్థం కూడా కాలేదు. గురువు చెప్పిన ఈ మాటలకి రాజకుమారులలో ఎవరికి వారు మళ్ళీ తమ తమ వాహన, ఆసన, భోజనాదులే శ్రేష్టమైనవని తలచి ఉప్పొంగిపోసాగారు. ఎందుకంటే వారు ఆసనాలపై ఉపయోగించేవి విలువైన వస్త్రాలు, భోజనాలు కేవలము విందు భోజనాలే, పాత్రలు బంగారుపువి, పానీయాల రుచికరమైన ద్రాక్షాసారాయిలు.
అశోకుడి సంగతి చూస్తే వాహనము ముసలి ఏనుగు, ఆసనము కటిక నేల, భోజనము పెరుగు అన్నము, భోజన పాత్ర మట్టితో చేసింది, పానీయము మామూలు మంచినీళ్ళు. నిజానికి వీటికంటే తక్కిన రాకుమారులు తెచ్చుకున్నవి శ్రేష్టమైనవి కానే కావు అని చెప్పి పింగళవస్తుడు రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. బిందుసారుడికి అశోకుడంటే అయిష్టం కావటం చేత రాజకార్యాలలో అతన్ని కలుగ చేసుకొనివ్వలేదు. కానీ త్వరలోనే అశోకునికి తలవని తలంపుగా ఒక చక్కటి అవకాశం దొరికింది. సమీపంలో ఉండే తక్షశిలా నగరంలో విప్లవం బయలుదేరింది. అశోకుడు కోరి తండ్రి అనుమతి పుచ్చుకొని వెళ్ళి ఆ విప్లవం అణిచివేశాడు. కొద్ది రోజులలో విజయ గౌరవంతో నగరానికి తిరిగి వచ్చాడు. బిందుసారునికి జ్యేష్ఠుడైన సుషీముడు చంచల స్వభావుడు. ఒక రోజున అతడు ముఖ్యమంత్రితో వేళాకోళమాడుతూ మంత్రిని నెత్తిమీద కొట్టాడు. మంత్రికి చాలా కోపం వచ్చింది. బాబు, ఇంకా రాజువి కాకముందే వృద్ధులైన మంత్రులను కొట్టడానికి మొదలుపెట్టావు. రాజువే అయితే మా తలలే తీయించి వేసేటట్టున్నావే. కానీ నువ్వు గద్దె ఎక్కకుండా నేను జాగ్రత్త పడతానులే అని మనసులో అనుకున్నాడు. ఆ క్షణం నుంచి ముఖ్యమంత్రి తక్కిన మంత్రివర్గంతో కూడి కుట్ర పన్నడానికి ప్రారంభించాడు. ముఖ్యమంత్రి ప్రోత్సాహం వలనే ఆస్థానంలో ఉండే తక్కిన రాజమంత్రులు 500 మంది వానికి ఎదురు తిరిగారు. ఇలా ఉండగా మునుపటిలాగానే తక్షశిలలో మళ్లీ విప్లవం వచ్చింది. ఈసారి రాజు సుషీముణ్ణి పంపించాడు. కానీ సుషీముడు విప్లవం అణచలేకపోయాడు. ఇంతలో వృద్ధుడైన బిందుసారుడికి జబ్బు చేసింది. అశోకుణ్ణి తక్షశిలకు పంపించి సుషీముణ్ణి ఇక్కడికి రప్పించండి, వాడికి పట్టం కట్టాలని ఉంది అని మంత్రులతో చెప్పాడు రాజు. ఇది మంత్రులెవ్వరికీ ఇష్టం లేదు. అయితే రాజుకు ఎదురు చెప్పడానికి సాహసించలేకపోయారు. ప్రభు, అశోకుడు ఇప్పుడు అస్వస్థతగా ఉన్నాడు. కొంచెం నిమ్మళించగానే అతన్ని అక్కడికి పంపిస్తాము అన్నారు. మంత్రులు కుట్ర చేసి అశోకుడికి రోగి వేషం వేసి చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఇదంతా చూడగా తన కోరిక నెరవేరలేదు కదా అని బిందుసారుడికి మనోవ్యాధి ఎక్కువైంది. మంత్రులు అప్పుడు అశోకుణ్ణి చక్కగా అలంకరించి బిందుసారుని ఎదుటకు తీసుకుని వెళ్ళారు. మహాప్రభు, ఇప్పటికిని వీనిని సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషక్తుని చేయండి. సుషీముడు రాగానే అతనినే రాజుగా చేయవచ్చు అని వినయంగా సలహా ఇచ్చారు. రాజుకి అవసాన కాలం సమీపించింది. కోపంతోనూ బాధతోనూ నోటమాటే పిగిలింది కాదు. గత్యంతరం లేకపోయింది. ఆయన చివరకు అప్రియ పుత్రుడైన అశోకుని తల మీద తన చేతులతో తానే కిరీటం పెట్టవలసి వచ్చింది. మరొక చిన్న కథ పేరు సునకమిత్రుడు. ఈ కథను రచించిన వారు బాబీ గారు. రామేశము, కామేశము ఇరుగు పొరుగునే ఉన్న భూస్వాములు. ఊళ్ళో అంతా రామేశాన్ని చమత్కారానికి మారుపేరని అంటారు. ఆ రామేశాన్ని ఆట పట్టించి తాను అతన్ని మించిన చమత్కారి అని అనిపించుకోవాలని కామేశం తాపత్రయం. అయితే అందుకు ప్రయత్నించినప్పుడల్లా భంగపడటమే రివాజైంది. ఒకసారి కామేశం ఇంటి మండువాలో కొందరు పెద్ద మనుషులు కబుర్లాడుతున్నారు. వారిలో రామేశం కూడా ఉన్నాడు. ఆ సమయంలో గుమ్మం దాకా వచ్చిన వీధి కుక్క ఒకటి కామేశం కళ్ళబడింది. ఆ వెంటనే అతడు, రామేశం, నీకోసం ఎవరో వచ్చినట్లున్నారు చూడు అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ గొల్లుమన్నారు. రామేశం లేచి గుమ్మం దాకా వెళ్ళాడు. కుక్క ఒకసారి భౌభౌమని మురిగి వెళ్ళిపోయింది. ఎవరైనా అలా అరిచి వెళ్ళిపోయాడేం అన్నాడు కామేశం. ఎవరో నాకు తెలీదు, వచ్చింది నీకోసమట. నీ బదులు నేను వెళ్ళేసరికి కోపంతో అరుచుకుంటూ వెళ్ళిపోయాడు అన్నాడు రామేశం. కామేశం ముఖము మరొకసారి వెలవెలాపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.